కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన మరి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవత దేవునికి వందనములు, స్తుతులు. గడిచిన 4 వారాలుగా జెఫన్యా గ్రంథ వాక్య ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. ఈ జెఫన్యా గ్రంథ వాక్య ధ్యానాల్లో గడిచిన 4 వారాలు కూడా మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. మరి రెగ్యులర్గా ఫాలో అవుతున్న మీ అందరూ కూడా ఈ మొదటి అధ్యాయంలో దేవుని ప్రజలైన యూదా ప్రజల మీదకి దేవుని తీర్పు రాబోచున్నది అని చెప్పి భక్తులైన జెఫన్యా ద్వారా దేవుడు ఆ సమాచారాన్ని అందించి ఉన్నాడు. ఏ విధంగా వారిని తీర్పు తీర్చబోతున్నాడు, ఏ కారణం చేత వారిని తీర్పు తీర్చబోతున్నాడు, ఏ విధంగా శిక్ష రాబోతున్నదో ఈ మొదటి అధ్యాయం అంతట్లో కూడా చక్కగా వివరించబడి ఉన్నది. ఈ యొక్క దేవుని యొక్క తీర్పు ఆనాడి యూదా ప్రజలకు మాత్రమే కాదు, నేడు చివరి దినాలు ఉన్న మనకు కూడా ఈ మాటలు మనకు వర్తిస్తుంటాయి. ఎందుకంటే దేవుని మాటకు అవిధేయులుగా ఉన్న వారికి శిక్ష ఖచ్చితంగా తప్పదు. ఎందుకంటే దేవుని యొక్క మొదటి రాకల్లో ఆయన ప్రేమను చూపించాడు, దేవుని మొదటి రాకల్లో ఆయన క్షమించాడు, దేవుని మొదటి రాకల్లో ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. అయితే దేవుని యొక్క రెండవ రాకడ అతి సమీపముగా ఉన్నది. గడిచిన వారం మనం చూసాం, యెహోవా మహాదినము సమీపమాయను, అది సమీపముగా శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి ఆలకించుడి. ఒక వ్యక్తికి శిక్ష పడినప్పుడు మన భారతదేశంలోనే మనం చూస్తున్నట్లయితే జిల్లా కోర్టు అని ఉంటుంది. ఒకవేళ అక్కడ శిక్ష పడినప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళచ్చు. ఒకవేళ హైకోర్టులో కూడా అతనికి శిక్ష మరలా కన్ఫర్మ్ అయితే అతను ఇంకొక అవకాశం ఉంది, ఎక్కడికి? సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం. ఈ విధంగా ఒక వ్యక్తికి శిక్ష పడినప్పుడు అతడు మరి కింద నుంచి పైకి వెళ్ళి ఆ కోర్టుల ద్వారా అతడు ఒకవేళ శిక్షను రివర్స్ చేసుకోవడానికి, లేకపోతే శిక్షను మార్చుకోవడానికి, ఒకవేళ శిక్షను ఆలస్యం చేసుకోవడానికి, కొన్ని సందర్భాలు ఏంటి తెలుసా, లాలో ఉన్న అనేకమైన అవకాశాలు ఏం చేస్తుంటారు తెలుసా, శిక్షను ఆలస్యం చేస్తుంటాయి అన్నమాట. శిక్షను ఏం చేస్తుంటారు? ఆలస్యం చేస్తుంటాయి. అందుకే చాలామంది ఎంతో డబ్బులు వెచ్చించి వారికి మరి న్యాయవాదులు పెట్టుకుని శిక్షను వాదిస్తూ ఉంటారు. చూస్తుంటాం మన దేశంలో అనేక రీతిలుగా ఈ యొక్క మరి కోర్టుల గురించి, వీటి గురించి మనం చాలా సందర్భాల్లో వీటన్నిటి గురించి మనం వింటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క శిక్ష గురించి కూడా ఇక్కడ వాక్యంలో రాయబడింది, ఆయన యొక్క మహాదినము రాబోచున్నది, మహాదినము రాబోచున్నది, అది అతి సమీపంగా ఉన్నది, అది అతి సమీపంగా ఉన్నది. అయితే ఈ మొదటి అధ్యాయం అంతట్లో కూడా దేవుని యొక్క తీర్పు రాబోతున్నది, దేవుని యొక్క శిక్ష రాబోతున్నది, దేవుడు వారి ప్రజలను వారిని నిర్మూలన చేయబోతున్నాడు. ఇవన్నీ కూడా మాటలు మనము ఈ స్ట్రాంగ్ వర్డ్స్ మనం ఇక్కడ ఉన్నాం. 1వ అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు నిర్మూలము లేదు, నేను కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ గురించి మాట్లాడతాను. నిర్మూలము చేసేదనని చెప్తున్నాడు. అదేవిధంగా మరి 1వ అధ్యాయము మరి 8వ వచనం వచ్చేసరికి నేను శిక్షింతును అని చెప్తున్నాడు. అక్కడ నేను శిక్షింతును అని చెప్తున్నాడు. అదేవిధంగా 1వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు నేను వారిని వేసేదనని చెప్తున్నాడు. అంటే వెరీ స్ట్రాంగ్ వర్డ్స్ అన్నమాట. నేను వేస్తానని చెప్తున్నాడు, నేను శిక్షించదనని చెప్తున్నాడు, నేను నిర్మూలము చేసేదనని చెప్తున్నాడు. ఇది దేవుని వాక్కు తన ప్రజలైన వారి మీదకు వచ్చింది. ఆ తీర్పుని జెఫన్యా భక్తుని ద్వారా యెహోవా దేవుడు తన ప్రజలైన వారికి తెలియచేస్తున్నాడు. నిజమే కదా, ఒక వ్యక్తికి మరణశిక్ష విధించిన తర్వాత అతనికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి, అక్కడ కూడా అవకాశం ఇస్తారు, అక్కడ కూడా అవకాశం ఇస్తుంటారు.
అకార్డింగ్ టు లా ఆ యొక్క వ్యక్తి కోరిన కోరికల్లో కొన్ని తీర్చడానికి ఆ యొక్క లా కొన్ని వెసులుబాటు అక్కడ ఇచ్చి ఉంటుంది. కొన్ని కోరికలు తీరుస్తూ ఉంటారు. ఇదేనా ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, లేకపోతే మానవులు ఉంటున్న మనమందరం కూడా మనందరి మీదకి శిక్ష రాబోతున్నది. ఎవరు కూడా దానికి అతీతులు కాదు. మరి శిక్షను తప్పించుకునే అవకాశం కూడా ఉన్నది. మనకి శిక్షను తప్పించుకునే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే సమయం కూడా మనకు ఇవ్వబడుతుంది. సమయం కూడా మనకు ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ మొదటి అధ్యాయం అంతా కూడా దేవుని తీర్పు రాబోతున్నది, దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు, దేవుడు శిక్షించబోతున్నాడు అని చెప్పి ఈ మొదటి అధ్యాయం అంతా ఇక్కడ చెప్పిన తర్వాత రెండో అధ్యాయంలో ఒకంత దేవుని మనసును మరలా ఒకసారి మనం చూడవచ్చు. దేవుని మనసుని మనం మరలా, అంటే దేవుడు ఎంత కృపగల దేవుడో, దేవుడు ఎంత కనికరము గల దేవుడో. ఎందుకంటే ఆనాడు ఆ యొక్క నినివే ప్రజలు వారందరూ కూడా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారి మీద తీసుకొస్తానన్న శిక్షను దేవుడు మార్చలేదా? మార్చి ఉన్నాడు. వారి మీదకు ఆ యొక్క దేవుని తీర్పు రాబోతున్నది, దేవుని శిక్ష రాబోతున్నది అని చెప్పిన వెంటనే ఆ రాజు, ఆ ప్రజలందరూ కూడా వారందరూ కూడా పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు దేవుడు వారి మీదకు తీసుకురావాల్సిన శిక్షను వారి మీదకు తీసుకుని రాలేనట్టుగా మనం చూస్తున్నాం. అయితే ముందుగానే సమాచారం వారికి ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా నోవాహు కాలంలో మనం కూడా చూసినప్పుడు నోవాహు కాలంలో కూడా దేవుడు వారిని శిక్షించాలని, వారిని నిర్మూలన చేయాలని, వారిని సంపూర్తిగా ఊడ్చివేయాలని దేవుడు అనుకున్నప్పుడు 120 సంవత్సరాలు దేవుడు వారికి తెలియచూస్తూనే ఉన్నాడు, మీ జీవితాలు మార్చుకోండి మార్చుకోండి అని చెప్పి. ఈరోజు ఈ మాటలు వింటున్న మనము, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మనము ఇది నాన్న స్ట్రైట్ అవే ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు వాక్య అంశము శిక్ష రాకమునుపు. శిక్ష రాకమునుపు దేవుని వైపు తిరుగుడి, దేవుని వైపు తిరుగుడి, ఉగ్రత దినమందు దాచబడుదురు, ఉగ్రత దినమందు దాచబడుదురు. ఎందుకంటే జఫన్య అనే మాటకు అర్థము దాచబడట. జఫన్య అనే మాటకు అర్థము దాచబడట. దేవుని బిడ్డలని ఈ లోకములో సృష్టించిన దేవుని బిడ్డలైన వారెవ్వరూ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. ఒక దుష్టుడిగా మరణించడము ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టము లేనేలేదు. వారు మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశమైనదని దేవుని వాక్యం యెహెజ్కేలు గ్రంథంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఈ 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాము. 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఈ 3 వచనాల్లో 3 మరి వాక్య భాగాలు 3 వచనాలు మనం చూడబోతున్నాము. 3 అవుట్లైన్స్ కూడా దీంట్లో ఉన్నవి. ఈ మొట్టమొదటిగా ఈ మాటలో చాలా స్ట్రాంగ్ వర్డ్స్ అండి. దీంట్లో 3 వర్సెస్ కానీ ఈ 3 వచనాల్లో అనేకమైన విలువైన మాటలు తన ప్రజలైన వారి గూర్చి దేవుడు మాట్లాడాడు. దేవుడు వారిని గూర్చి బాధపడుతూ కోపంతో ఈ మాటలు మాట్లాడిన సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాము. 2వ అధ్యాయము 1వ వచనంలో మొదటి మాటను మనం ఒకసారి చూసినట్లయితే, సిగ్గుమాలిన జనులారా. చాలా ఒకసారి అండి, సిగ్గుమాలిన జనులు, సేమ్లెస్ పీపుల్, మీకు సిగ్గు లేదా? ఎప్పుడు అంటామండి? ఎప్పుడైనా ఒక వ్యక్తి పదే పదే ఆ కార్యాన్ని, చెడు కార్యాన్ని చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక వ్యక్తికి చెప్పిన తర్వాత కూడా ఆ కార్యాన్ని, చెడ్డ కార్యాన్ని చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మనం అంటుంటాం కదా, నీకు సిగ్గు లేదా, లేకపోతే నీకు బుద్ధి లేదా అని మాట్లాడుతుంటాం కదా. ఇక్కడ దేవుడు తన ప్రజలైన వారితో ఈ సమయంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు సిగ్గులేని వారులారా అని మాట్లాడుతున్నాడు. సిగ్గులేని జనులారా, సేమ్లెస్ పీపుల్, మీకు ఎంతగా నేను చెబుతున్నా కూడా ఇంకా మీ జీవితాలు మీరు మార్చుకోరా, మీ జీవితాలు మీరు మార్చుకోరా అని చెప్పి, సిగ్గుమాలిన జనులారా అని చెప్పి దేవుడు ఇక్కడ సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు మనందరికి కూడా వర్తిస్తుంటాయి. దేవుని సన్నిధికి వస్తున్న మనము, దేవుని బిడ్డలుగా క్లెయిమ్ చేసుకుంటున్న మనము, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారుగా క్లెయిమ్ చేసుకుంటున్న మనం జీవించే జీవితము దేవునికి సిగ్గుమాలిన జీవితము,
షేమ్లెస్ పీపుల్గా మన బ్రతుకులో, మన క్రియలో, మన ఆలోచన, మన తలంపులు, మన ప్రవర్తన సిగ్గుమాలిన జీవితంగా ఉంటున్నప్పుడు దేవుడు ఎంతగా బాధపడతాడో ఒకసారి ఆలోచన చేయండి. సిగ్గుమాలిన జనులారా అని చెప్పి ఇక్కడ దేవుడు సంబోధిస్తున్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి అని అక్కడ సెలవిస్తున్నాడు. ఎందుకంటే కాలము గతించిపోతున్నది, కాలము గతించిపోతున్నది. కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించిపోతున్నది. నిజమే, మన జీవితంలో సమయం వెళ్ళిపోతూ ఉన్నది, సమయం వెళ్ళిపోతున్నది. సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఇంకా బ్రతుకుల్లో మార్పు లేదు మన జీవితంలో, ఇంకా బ్రతుకుల్లో మన జీవితంలో మార్పు లేదు. వాయిదా వేస్తూ మనం ముందుకు పోతున్నాం, వాయిదా వేస్తూ మనం ముందుకి పోతున్నాం. ఎందుకంటే ఈ వాక్యం నాకు కాదు, ఎందుకంటే వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వారుగా ప్రవర్తిస్తుంటారు. ఈ వాక్యం నాకు కాదు, నాకు బైబిల్ తెలుసు, నేను రెగ్యులర్గా చర్చికి వస్తున్నాను, ఈ మాటలు నాకు వర్తించమని ఈరోజు నీవు నేను అనుకున్నట్లయితే బుద్ధిహీనులం. మనం అటు రీతిగా అనుకున్నట్లయితే మనము బుద్ధిహీనులు. ఎందుకంటే మన ఎవరు కూడా నీతిమంతులం కాదు, మన ఎవరు కూడా పరిశుద్ధులము కానే కాదు. మనం దేవుని దృష్టిలో ప్రతిదీ కూడా మనము మన ఆత్మ పరిశీలన చేసుకునవలసిన వారమేనాము. అందుకే తన ప్రజలైన వారికి దేవుడు ఈ మాటలు తెలుసు, సిగ్గుమాలిన జనులారా అని చెప్తున్నాడు. ఈరోజు మన జీవితంలో ఎటువంటి సిగ్గుమాలిన ప్రవర్తన కలిగి ఉన్నామో ఒక్కసారి ఆలోచన. చాలా సందర్భాల్లో సిగ్గుపడని విషయంలో ఇంకా మనం గొప్పగా ఉంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో సిగ్గుపడవలసిన విషయాల్లో జనము దగ్గర గొప్పగా మనం కనబడుతుండడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎన్నో విషయాల్లో సిగ్గుపడని విషయాల్లో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు, యోధా ప్రజలకు కూడా దేవుడు ఇటు రీతిగానే సిగ్గుమాలిన ప్రజలారా అని చెప్పి దేవుడు సంబోధిస్తున్నాడు. ఎందుకంటే సమయం గతించిపోతున్నది, సమయము గతించిపోతుంది. ఎందుకంటే పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు సమయం కూడా మన జీవితం నుంచి వెళ్ళిపోతున్నది. ఇంకా మార్పు రాకుండా ఎంతకాలం, ఇంకా మార్పు రాకుండా ఎంతకాలం ఈ జీవితాలు, ఎంతకాలం ఈ బ్రతుకులు, ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయము రానే వచ్చింది. ఎందుకంటే ఆ మహా ఉగ్రత దినము శీఘ్రముగా వచ్చుచున్నది, ఆ మహా ఉగ్రత దినము శీఘ్రముగా వచ్చుచున్నది. సమయం గతించిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం అన్ని హెచ్చరిస్తుంది. ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం చూస్తున్నప్పుడు, ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము, వారు తాము హేయక్రియలను చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను కానీ వారు ఏమాత్రం సిగ్గుపడరు. వారి క్రియలు, వారి హేయక్రియలు, వారి చెడ్డ క్రియలు చేస్తున్నారు. ఆ చెడ్డ క్రియలు చేస్తున్నా ఇంకా సిగ్గుపడట్లేదంట. ఇతరులకు మన చాలా సందర్భాల్లో మన జీవితాలు సరిగ్గా లేవు. మనం ఇతరులను మనం సరిచేయడానికి కానీ, ఇతరులను సరిచేయడానికి కానీ, ఇతరులకు బుద్ధి చెప్పడానికి కానీ మన బ్రతుకులు, మన జీవితాలు సరిగా లేవు. చాలా సందర్భాల్లో ఇతరులకు నీతులు నేర్పడానికి ప్రయత్నం చేస్తుంటాం. చాలా సందర్భాల్లో ఇతరులకు నీతులు చెప్పడానికి మనం ప్రయత్నిస్తుంటాము. సమాజంలో అటువంటి వ్యక్తులు, సంఘాల్లో అటువంటి వ్యక్తులు అనేక మంది మనకు కనబడుతూనే ఉంటారు. ఇదేనన్నా మరి దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది. ఆయన వాక్యము వారు తాము హే క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను కానీ వారు ఏమాత్రం సిగ్గుపడరంట. వారు చేస్తున్న క్రియలు వారు ఏమాత్రం సిగ్గుపడరు. సామెత గ్రంథం ఏమో తెలుసా, ఒకడు తాను చేస్తున్నది సరైనదే అనుకుంటున్నాడంట. వాడు చేస్తున్నది సరైనదే. వాడి జీవితాల్లో వాడి మాటలు, వారి క్రియలు, వారి జీవితాలు వారికి సరిగానే కనబడుతున్నాయి. చివరికి ఏ విధంగా నడిపిస్తుంది? మరణానికి నడిపిస్తుంది. వాక్యం మనం ఎరిగి ఉన్నట్లయితే, వాక్యంతో మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్లయితే మన ప్రవర్తన, మన జీవితాన్ని భయభక్తులతో నడిపించుకుంటాం. మనం మాట్లాడాలంటే భయభక్తులతో మనం ఉంటాం. మన చూపు, మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన నడవడిక చాలా జాగ్రత్తగా వెళ్తుంది. ఎందుకంటే వాక్యము తెలియక అజ్ఞానులుగా ఉంటున్న వారే అటు రీతిగా ప్రవర్తిస్తుంటారు, బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తుంటారు. కానీ దేవుని వాక్యం ఎరిగిన వారు బుద్ధిహీనులుగా ప్రవర్తించరు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది, వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసిన వచ్చాను కానీ వారు ఏమాత్రం సిగ్గుపడరు. అవమానం నొందితమని వారికి తోచనే లేదంట. కనుక వారితో వారు పడిపోవదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్టిలుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఈ దినాన వారు సిగ్గుమాలిన ప్రజలు ఎందుకయ్యారంటే
వారు దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని మాటలు నిర్లక్ష్యము చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని చెప్తున్నారు, మీరు సిగ్గుమాలిన జనులారా అని దేవుడు సంబోధిస్తున్నాడు. ఈరోజు ఇక్కడ మనకు కూడా ఆ మాటలు వర్తిస్తాయి. దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని సన్నిధికి వస్తూ ఇంకా దేవుని మాటలు వింటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఈ మాటలు నాకు కాదు, ఈ వాక్యం బోధిస్తున్న నాకు, ఇక్కడ కూడిన మనకు, ఈ ప్రపంచానికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ఈ సార్వత్రిక సంఘానికి ఈ మాటలు వర్తిస్తాయి. ఇక్కడ కూడిన మనందరం కూడా సరి చేసుకోవాలి. మనలో సిగ్గుపడని విషయాలు ఎన్నో ఉన్నాయి, వాటిని మనం సరి చేసుకోవాలి. వాటిని సరి చేసుకుంటా ఇతరులు మనకు చెప్పడానికి ఏమాత్రం మనం సరిపోం, మనం పరిపూర్ణం కాదు. కాబట్టి అనుదినము కూడా మన జీవితాన్ని సరి చేసుకుంటూ పరీక్షించుకుంటూ బహు జాగ్రత్తగా భయపడుతూ మనం ఈ లోకంలో మనం జీవించాలి. కాబట్టి దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవుస్తుంది, వారు సిగ్గుపడని విషయంలో ఇంకా సిగ్గుపడక, వారు సిగ్గుపడని విషయంలో ఇంకా సిగ్గుపడక వారు నిర్లక్ష్యంగా వారు ప్రవర్తిస్తున్నారు. అందుకే దేవుడు సిగ్గుమాలిన జనులారా అని సంబోధిస్తున్నాడు. ఎందుకంటే సమయం గతించిపోతున్నది. మన జీవితాలు ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయి, ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో వెళ్ళిపోయి ఇంకా మార్పు లేకుండా మనం జీవిస్తున్నామేమో. అందుకే చెప్తున్నాడు దేవుడు, గాడ్ ఈజ్ గివింగ్ ఆపర్చునిటీ, గాడ్ ఈజ్ గివింగ్ ఆపర్చునిటీ. సిగ్గు మాలిన జనులారా మీరు రండి అని చెప్తున్నాడు. కమ్ టుగెదర్, రండి. ఎన్నో సందర్భాల్లో మనం బైబిల్లో మనం చూసినప్పుడు ఆయా సమస్యలు వచ్చినప్పుడు, ఆయా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ ఏకముగా కూడి దేవునికి మొరపెట్టినట్టుగా, దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్టుగా, దేవుని దగ్గర విలపించినట్టుగా ఎన్నో సందర్భాల్లో మన వాక్యంలో మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు చూసినప్పుడు, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చారు. వారందరూ కూడా ఉపవాసం ఉండి వారి పాప స్థితిని బట్టి చెరలో ఎందుకు ఇవాళ వెళ్ళిపోయారు, చెరలో ఎందుకు వారి జీవితాలు ఆ విధంగా ఉన్నవి, ఎందుకు ఆ సమస్యలు 70 సంవత్సరంలో ఎందుకు వారి బ్రతుకుల రీతిగా చీకటి దినాల్లో వారు ఉన్నారో వారందరూ గుర్తించారు. వారందరూ గుర్తించి వారందరూ ఏకముగా కూడి వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వారి పాప స్థితిని బట్టి వారందరూ ఏకముగా కూడి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు పిలుస్తున్నాడు, గాడ్ ఈజ్ గివింగ్ ఆపర్చునిటీ. రండి రండి. యెషయా గ్రంథంలో కూడా చూస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందామని చెప్తున్నాడు. నువ్వు ఎంతటి పాపమైనా కూడా నువ్వు ఆయన ఎద్దకు వచ్చినట్లయితే ఆయన క్షమించే దేవుడు, నీ పాపాన్ని తుడిచివేసే దేవుడు. అయితే మనం ఆయన యొద్దకు ఏ విధంగా రావాలంటే మన నిజమైన పశ్చాత్తాపంతో రావాలి. ఏదో దేవుని సన్నిధికి వచ్చేసి మన అవసరాల నిమిత్తం ప్రార్థన చేసుకోవడం కాదు, దేవుడిని ఒక ఏటీఎం లాగా వాడుకోవడం కాదు. అవసరం వచ్చినప్పుడు ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే డబ్బులు మనం తీసుకుంటామో అటు రీతిగా దేవుని యొద్దకు కూడా వచ్చి ఏంటంటే ఆ అవసరాల కోసం వచ్చి ప్రార్థన చేస్తుంటాము. అవసరాల కోసం మనం ప్రార్థన చేస్తుంటాము. దేవుడు ఈ లోకానికి నీకు డబ్బులు ఇవ్వడానికి రాలేదు, దేవుడు ఈ లోకానికి నీకు ఉద్యోగాలు ఇవ్వడానికి రాలేదు. మనందరం కూడా ఈ మెటీరియల్ థింగ్స్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తున్నాము. దేవుడు నీ పాపమును తీసివేయడానికి వచ్చాడు, నీ పాపమును క్షమించడానికి వచ్చాడు. నీ కొరకు సిలువ యాగాన్ని ఆయన చేసి నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చినాడు. ఆ అమూల్యమైన సత్యాన్ని చాలా సందర్భాల్లో మనము దానికి లీస్ట్ ప్రియారిటీ ఇస్తుంటాం. మన పాపం ఒప్పుకుంటే పాపం తీసివేయటం వాటికి మనము లీస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎక్కువగా వేగిరి పడుతుంటాము. ఇది నన్ను ఇక్కడ కూడా మనందరం కూడా ఒకటే, దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు రండి అని చెప్తున్నాడు. రండి, సమయం వెళ్ళిపోతుంది, సమయము పొట్టు గాలికి ఎగిరినట్టు సమయము గతించిపోతున్నది కాబట్టి రండి అని చెప్తున్నాడు. ఆ దుష్టులైన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు వినకపోయినప్పుడు వారు చెదిరిపోతారు. వారు వినకపోయినప్పుడు వారు చెదిరిపోతారని యోబు గ్రంథం 21వ గ్రంథము 18వ వచనం చూసినట్లయితే, యోబు గ్రంథము 21వ అధ్యాయము 18. వారు తుఫాను ఎదుట కొట్టుకుని పోవు చెత్తవలను గాలి ఎగరగొట్టు పొట్టువలను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా.
వారు తుఫాను ఎదురుగొట్టు కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలను ఉండునట్లు ఆయన కోపపడి వారి వేదనలు నియమించిన అరుదు కదా అని చెప్తున్నాడు. ఇక్కడ పాపుల గురించి స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 17:13 కూడా చూసినట్లయితే, యెషయా గ్రంథము 17:13 కూడా చూసినట్లయితే, జనులు విస్తార జన్మల ఘోష వలె ఘోషించును, ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోదురు, కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోనట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసుపు ఎగిరిపోనట్లు వారును తరమబడుదురు అంటే పాపులైన వారు సమయము ఉండగా సద్వినియోగం చేసుకున్నప్పుడు దినములు చెడ్డవి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మీరు జాగ్రత్తగా నడువుడని దేవుని వాక్యం అని హెచ్చరిస్తుంది. కాబట్టి దినాన్న ఆనాటి యోధా ప్రజలకే కాదు, ఈనాటి ప్రజలు ఉన్న మనకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. సిగ్గుమాలిన జనులారా, పొట్టు గాలికి ఎగిరినట్టు సమయము గతించిపోతున్నది. ఇప్పటికైనా మీ బ్రతుకులు మార్చుకోండి, అని చెప్పి దేవుని వాక్యం మనల్ని స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నది. రెండవదిగా మనం చూసినప్పుడు విధి నిర్ణయము కాకమునుపే, చదవండమ్మా. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. స్టిల్ గాడ్ ఈజ్ గివింగ్ ఛాన్స్. కోర్టులో ఏ విధంగా అయితే ఈ యొక్క జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ఏ విధంగా అయితే మనం అవకాశాల కోసం ఎదురు చూస్తుంటామో, బట్ స్టిల్ గాడ్ ఈజ్ గివింగ్ ఎ ఛాన్స్. యోధా ప్రజలకు, తన ప్రత్యేకించిన జనాంగానికి ఆయన మరలా అవకాశం ఇస్తున్నాడు. విధి నిర్ణయము కాకమునిపే అంటే డిగ్రీ ఇంకా రాకముందే, ఆ శాసనం ఇంకా రాకముందే, మరణ శాసనం ఇంకా రాకముందే, ఆ తీర్పు ఇంకా రాకముందే, ఆ నిర్ణయం ఇంకా చేయబడక మునిపే ఆ దేవుని ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే, ఆ దేవుని యొక్క శిక్షను మనం తప్పించుకోవాలంటే మరలా దేవుని చెప్తున్నాయి కూడి రండి అంటే ఆయన ఏమంటున్నాడంటే ఆయన పశ్చాత్తాపడమంటున్నాడు. ఆయన కూడి రండి అంటే దేవుని అర్థం ఏంటంటే నిజమైన పశ్చాత్తాపం పడండి అని చెప్పి దేవుడు అవకాశం ఇవ్వట్లేదా? ఆనాడు యోధా ప్రజలకు, ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 15 నుంచి చూసినట్లయితే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 15 నుంచి చూసినట్లయితే, వారు పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాను. చూసారా? అంటే దేవుడు తన ప్రజలైన వారికి ఆయన వర్తమానాన్ని పంపుచూ వస్తున్నాడు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమెందును కటాక్షము గలవాడై, చూసారా? కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాను. ఆయన పెందలకడ లేచి పంపుచూ అంటే దేవుని యొక్క సమాచారము మీ మీదకు ఉగ్రత రాబోతున్నది, మీ మీదకు శిక్ష రాబోతున్నదని దేవుడు సమాచారము పంపుచూనే వచ్చినాడు. అంటే గాడ్ ఈజ్ సెండింగ్ మెనీ టైమ్స్. ఆయన యొక్క సమాచారము మనం పంపుచూనే వచ్చుచున్నాడు. ఈరోజు ఇక్కడున్న మన జీవితాలకు కూడా దేవుడు అనేక సందర్భాల్లో మనకు దేవుడు ఆయన వాక్కుతో మాట్లాడుతూనే దేవుడు ఉన్నాడు, వాక్యంతో మాట్లాడుతున్నాడు.
వాక్యంతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. అయితే ఏం చేస్తున్నాం మనం? నిర్లక్ష్యము. ఈ మాటలు నాకు కాదు, ఈ మాటలు నాకు వర్తించవు. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ వారు దేవుని వాక్యాన్ని వినరు. వారి ఆలోచన, వారి తలంపులు, వారి ఉద్దేశాలు ఎక్కడో ఉంటాయి. కొంతమంది మొబైల్ చూస్తుంటారు, కొంతమంది వేరే ఆలోచనలు చేస్తుంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ వాక్కు నాతోటే మాట్లాడుతుంది. ఇది నా కొరకే. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్కు నాతోటే మాట్లాడుతుంది ఎవరైతే భావిస్తారో వారి జీవితాల్లోని దేవుని కార్యములు జరుగుతాయి. వారి జీవితంలోని దేవుడు అవకాశం ఇస్తాడు. అంతేకాని ఆ వాక్కు నీ రిసీవ్ చేసుకోకుండా, ఆ వాక్కును అంగీకరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే దేవుని యొక్క అవకాశం మనకు ఉండదు. అయితే ఆ దినాన ఆ ప్రజలైన వారికి దేవుని వాక్కు పంపుతూనే వచ్చుచున్నాడు. 16వ వచనం చూడండి. వారు దేవుని దూతలను చూసారా? దేవుని దూతలను ఎగతాళి చేయవారు. దేవుని దూతను పంపిస్తున్నప్పుడు, దేవుని మాటలు తెలియజేస్తున్నప్పుడు ఆనాడు ప్రజలైన వారు ఎగతాళి చేశారు. నేటి సమాజంలో కూడా సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఎగతాళి చేసే మనుషులు ఉంటారు. వీఆర్ అపాయింటెడ్ బై గాడ్. దేవుని చేత నిర్ణయించబడిన వారు మేము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము. ఆ దేవుని వాక్కు మనకు తెలియజేస్తున్నప్పుడు ఆ మాటలు ఎగతాళిగా మనం చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడవసరం లేదు. నీ హృదయ ఆలోచనలు, హృదయ తలంపులు అవన్నీ కూడా దేవునికి తెలుసు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు మందిరికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో అది దేవునికి తెలుసు. నువ్వు దేవుని వాక్కు వింటున్నప్పుడు ఈ నీ జీవితానికి ఇది అన్వయించుకునేదో ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. దేవుని వాక్యం సరిది. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చును. ఇంకా దేవుడు అది ఆపలేకపోయాడు. దేవుడు నివారింపాలనుకున్నాడు, అదే ఆపాలనుకున్నాడు దేవుడు. కానీ ఆగలేదంటే దానికి కారణం ఏంటంటే వారి నిర్లక్ష్యత. ఎగతాళి చేయుట, దేవుని దూతలకు వాక్కును ఎగతాళి చేయుట, తృణీకరించుట, నిర్లక్ష్యం చేయుట, హింసించుట, అట్టి రీతిగా వారు ప్రవర్తించారు. కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చుచున్నదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. కాబట్టి ఇది నేను ఇక్కడ కూడిన మనందరం కూడా ఒక్కసారి ఆలోచించండి. విధి నిర్ణయం కాకమునిపే ఈరోజు మనం ఏ స్థితిలోనో ఒక్కసారి ఆలోచించుకోండి. సిగ్గుమాలిన బ్రతుకులు కలిగి ఉన్నాం మనం? సిగ్గుమాలిన ప్రవర్తన కలిగి ఉన్నామా? సిగ్గుమాలిన మరి బ్రతుకును మనం కలిగి ఉన్నట్లయితే ఈరోజు మనము అది మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో మనం నిందించవసరం లేదు, ఎవరో మనం వేలు పెట్టి చూపించవసరం లేదు. నీ బ్రతుకు ఎలా ఉందో మనం ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన ప్రవర్తన, మన జీవితం, మన మాటలు, మన చూపులు, ఎగతాళి మాటలు, ఎగతాళి ఆలోచనలు ఏ విధంగా ఒక్కసారి ఆలోచన చేయి. వాక్యం చెప్తున్న దైవజనులు కూడా హేళనగా చూసేవారు కనబడుతుంటున్నారు. యాజ్ ఇఫ్ దే ఆర్ స్పిరిచువల్ పీపుల్. ఆత్మీయంగా ఉన్నవారు, నీతిమంతులుగా ఉన్నవారుగా వారు ప్రవర్తించే మనుషులుగా అనేక మంది కనబడుతుంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సంఘమంతటికి కూడా, ఈరోజు ఈ మాటలు వింటున్న క్రైస్తవ జనాంగమా ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని సమాచారము మనకు తెలియజేయబడుతుంది, దేవుని వాక్కు మనకు తెలియజేయబడుతుంది. ఆ వాక్కును తృణీకరించొద్దు, ఆ వాక్కును నిర్లక్ష్యం చేయొద్దు, ఆ వాక్కుని ఎగతాళి చేయొద్దు. అట్టి రీతిగా నువ్వు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుని ఉగ్రత మీ మీదకు వస్తుందని చెప్పి దేవుని వాక్యం అక్కడ స్పష్టంగా అక్కడ తెలియజేయబడింది. కాబట్టి విధి నిర్ణయం కాకమునిపే, దేవుని కోపాగ్ని, శిక్ష, ఉగ్రత దినము రాకమునిపే రండి అని చెప్తున్నాడు. మరలా చెప్తున్నాడు, రండి అని చెప్తున్నాడు. ఆ శిక్ష మీకు పడక మునిపే, ఆ ఉగ్రతలో మీరు పడిపోక మునిపే, ఆ శ్రమను మీరు పొందుకొనక మునిపే మీరు రండి అని చెప్తున్నా. అంటే పశ్చాత్తాపడండి, మార్చుకోండి, మీ బ్రతుకులను మార్చుకోండి అని చెప్పి దేవుడు మరి పిలుపునిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఎట్టి రీతిగా మారాలని కోరుకున్నాడంటే ఇక్కడ ఏ విధంగా మారాలో కూడా దేవుడు చక్కగా ఆ వాక్యాన్ని సెలవిస్తున్నాడు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి,
మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దెర్ ఈజ్ ఎ ఛాన్స్, స్టిల్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్, స్టిల్ వీ హ్యావ్ ఎ హోప్, స్టిల్ వీ హ్యావ్ ఎ హోప్. మనకి నిరీక్షణ ఉన్నది. ఇంకా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నీకు చాయిసింగ్ ఇస్తున్నాడు. ఆ ఉగ్రత దినాన నీవు దాచబడడానికి, ఆ ఉగ్రత దినాన నీ కుటుంబం దాచబడడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ ప్రవర్తన మార్చుకున్నట్లయితే, నీ ప్రవర్తన మార్చుకున్నట్లయితే, నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ రోజు యోధా ప్రజలకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న మనకు, దైవ జనాంగంగా పిలువబడుతున్న మనము, దైవ జనాంగంగా మనం క్లైమ్ చేసుకుంటున్న మనము, సంఘముగా క్లైమ్ చేసుకుంటున్న మనము, ఈ మాటలు జీవం గల మాటలు, 2 అంచుల ఖడ్గం గల ఈ మాటలు ఈరోజు మనకు కూడా వర్తిస్తాయి. మన ప్రవర్తన మార్చుకుంటే ఏ విధంగా మార్చుకోవాలి? మన ప్రవర్తనను చూసినప్పుడు దేశంలో సాత్వికులై, సాత్వికం అనే మాటకు మనం అర్థం చూసుకున్నప్పుడు తగ్గించుకొనుట. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మన స్థితిని మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో మన స్థితిని మనం తెలుసుకుంటాం. తగ్గించుకున్నప్పుడు మన స్థితి మనకి ఎప్పుడు తెలియదు. మనం ఎప్పుడు తగ్గించుకుంటామో అప్పుడే మన స్థితిని మనం తెలుసుకుంటాం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం తగ్గించుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన స్థితిని మనం ఒప్పుకోవాలి. ఆ సుంకరి ప్రార్థనలో తగ్గింపు కనబడుతుంది. ఆ పరిసైన ప్రార్థనలో హెచ్చింపు కనబడుతుంది. ఆ పరిసైన ప్రార్థనలో తను నీతిమంతుడుగా కనబరుచుకున్నారు. అతని ప్రార్థన ఎలా ఉందో మనం విన్నాం కదా. ఆ ప్రార్థన ఏ విధంగా ఉందో మనం చూసాం కదా. ఆ ప్రార్థనలో హెచ్చింపు కనబడుతుంది, కానీ సుంకరి ప్రార్థనలో తగ్గింపు కనబడుతుంది. ఆ తగ్గింపే దేవుడికి కావాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనుషులు ఎదుట కాదు మన నీతిని కనబరుచుకున్నట, మనుషులు ఎదుట మన నీతిమంతులుగా ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాము, ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంటాము. మనుషుల మెప్పు కొరకే మనం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంటాం. మనుషుల్లో మంచివాడండి, ఈయన మంచిదండి, ఈయన ప్రార్థన పడండి, ఈయన గొప్పవాడండి, ఈయన మంచివాడండి, ఇదే మన యొక్క ప్రయాసం అంతా కూడా. వి వాంటెడ్ టు ప్లీజ్ పీపుల్. మనుషుల్లో హెచ్చింపు కావాలి, మనుషుల్లో ఘనత కావాలి, మనుషుల్లో మనం గొప్పవాళ్ళగా కనబడాలి, నీతిమంతులుగా కనబడాలి. ఇదే మన ప్రయాసం ఎప్పుడు కూడా. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనందరం కూడా సాత్వికులుగా ఉండాలి. సాత్వికులు అంటే మనము తగ్గించుకునే వారు ఉండాలి. సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు న్యాయముగా అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు. దీంట్లో కొన్ని ప్రాముఖ్య విషయం మనం చూసినప్పుడు న్యాయ విధులను అనుసరించచ్చు అంటే మనం ప్రవర్తించే ప్రవర్తనలో న్యాయము కావాలండి. మనం ప్రవర్తించిన ప్రవర్తనలో న్యాయము కావాలి. రెండోది, మనం ప్రవర్తించే ప్రవర్తనలో దీనులుగా దేవుని వెదకాలి. మనము వెదకాలి. మనం ప్రవర్తించిన ప్రవర్తనలో వినయము గలవారే నీతిని అనుసరించాలి. ఈ 3 విషయాలు. వినయము గలవారే నీతిని అనుసరించాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం, కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకుని. చాలా సందర్భాల్లో వీ ఆల్వేస్ వాంట్ టు ఇతరులను మనం కీడు చేయాలి. మన క్రియల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన తలంపు ద్వారా, మన మాట ద్వారా ఇతరులకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తుంటావు. ఇంకో సంగతి తెలుసా? ఒకవేళ నీ శత్రువైనా సరే పడిపోతానంట, నువ్వు సంతోషిస్తే దేవుడే పరిస్థితులు మార్చేస్తాడంట, దేవుడే మారిపోతాడంట. ఒకవేళ నీకు శత్రువుగా అనుకుంటున్న వ్యక్తి ఒకవేళ అతను పడిపోయినప్పుడు నువ్వు నవ్వేవనుకో, అరే భలే జరిగిందిలే ఇతనికి భలే జరిగిందిలే అని అనుకున్నాము, వెంటనే దేవుడు టర్న్ అయిపోతాడంట. వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము
ఎంతమ్మా? 17, 24, 24 సామెతలు 24 చదవమ్మా. యెహోవా అది చూచి 17 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వారు తొట్టిల్లినప్పుడు నీ మనస్సును ఉల్లసింపకము. అది చూచి అసహించుకుని, యెహోవా అది చూచి అసహించుకుని వారి మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. చాలా సందర్భాల్లో ఇలాగా ప్రవర్తిస్తున్నామా? భలే జరిగిందిలే, పలానా రెప్కా గారికి భలే ఉద్యోగం లేదులే, పలానా ఆయనకి చాలా నష్టం వచ్చిందిలే, పలానా ఆయనకి అనారోగ్యం వచ్చిందిలే. నువ్వు సంతోషిస్తున్నావా? చూడండి, దేవుడు చూస్తున్న దేవుడు ఇతరులను చూసి నువ్వు ఎప్పుడు కూడా ఇతరులు కీడు చేయాలని, ఇతరులు పడిపోతే, ఇతరులు దుఃఖిస్తే, ఇతరులు నష్టపోతే ఒకవేళ నువ్వు సంతోషించిన మనసు ఉంటే చాలు, దేవుడు మార్చేసుకుంటాడు. వెంటనే దేవుడు వాళ్ళకి మేలు చేస్తాడు. కాబట్టి ఒకవేళ అటువంటి మనసు నీలో నాలో ఉంటుందేమో ఒక్కసారి ఆలోచన చేయి. న్యాయముగా ప్రవర్తించు. నీ ప్రవర్తన అంతట్లో కూడా న్యాయము కావాలి. అది దేవుని దృష్టిలో ఆలోచన చేయి. మనుషుల దృష్టిలో కాదు, మనుషుల మెప్పు కాదు, మనుషుల ఘనత కాదు. దేవుని దృష్టిలో నువ్వు నీతి న్యాయం కలిగి నువ్వు ఎప్పుడైతే ప్రవర్తించటమో దేవుడు ఖచ్చితంగా యెషయా గ్రంథం 1:17 సెలవిచ్చిన రీతిగా మనం ఆ న్యాయముగా ఎప్పుడైతే మనం ఉంటామో, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకున్నట్ట. కీడు చేయడం మానడం. ఇతరులకు ఏ విధంగా నష్టం పరచాలి, మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపు ద్వారా. చాలా సందర్భాల్లో ఇతరులు కీడు చేయాలని ఎక్కువగా ఆలోచిస్తుంటామేమో. ఒకవేళ ఇతరులు కీడు చేయ ఆలోచన చేయకు. అటు రీతిగా ఆలోచన చేసిన అది మనకే నష్టం. అటు రీతిగా నువ్వు ఆలోచన చేసినా కూడా మనకే నష్టం అది. ఎందుకంటే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యం మనకి కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునడి, న్యాయముగా జాగ్రత్తగా విచారించడి, హింసింపబడి వాడిని విడిపించుడి, తండ్రి లేని వాడిని న్యాయము తీర్చుడి, విధవరాళ్ళ పక్షమున వాదించుడి. కాబట్టి ఈ లోకంలో తక్కువగా చూడబడుతున్న వారిని, వివక్ష గురి అవుతున్న వారిని ఆదరించాలి, ప్రేమించాలి, న్యాయము తీర్చాలి. కాబట్టి ఈరోజు కీడు చేయటం మానే ఆలోచన తీసివేసుకోండి. చేతనైతే మేలు చేయవారుగానే ఉండాలి. అటు రీతిగా న్యాయముగా ప్రవర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా ఉంటున్నట్లయితే రెండో చూసినప్పుడు దీనులై దేవుణ్ణి వెతుకువారుగా. సమయం ఉండగానే దేవుని వెతకాలి. మనం దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి, దేవుని యొక్క సహవాసాన్ని వెతకాలి. ఆయన దొరుకు కాలంలోనే ఆయన్ని వెతుకువారుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం దొరుకుతాడు. దేవుని మనం పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆయన వెతికినప్పుడు ఆయన నీకు కనబరుచుకుంటాడని ఇర్మియా గ్రంథంలో సెలవిచ్చినట్టుగా ఈరోజు దేవుడు కనబడాలండి, దేవుడు నాతో మాట్లాడాలండి, దేవుని దర్శనం కావాలండి, దేవుని వాక్యం నాతో మాట్లాడాలని నీకు నాకుంటున్నప్పుడు సిన్సియర్లీ యూ నీడ్ సర్చ్ ఫర్ గాడ్. నువ్వు యథార్థంగా ఆయనను వెతుకువారుగా ఉండాలి. నువ్వు యథార్థంగా ఎదుకోను. దేవుని వాక్యం చెప్తుంది కదా, నిజముగా ప్రార్థించే వారికి ఆయన ఏం చేస్తున్నాడు, సమీపముగా ఉంటున్నట్టున్నాడు. అంటే జెన్యూనిటీ కావాలి. నీ యొక్క భక్తిలో, నీ ప్రవర్తనలో, నీ క్రియలో, నీ ఆలోచనలో యథార్థత కావాలి. ఎప్పుడైతే అటువంటి యథార్థతను నువ్వు కనబరుస్తుంటావో, దేవునితో భక్తి అంత ఆషామాషి కాదండి. ఏదో మనం చేస్తున్న భక్తిని మనం గొప్పగా ఎంచుకుంటూ ఉంటాం, అది కాదు. వాక్యాన్ని ఎరిగి ఉండాలి. మనం వాక్యంతో ఎడిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. వాక్యంతో మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. మన మాటలు, మన క్రియలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన భక్తి, మన ప్రార్థనా జీవితం అన్నీ కూడా మనం సరి చేసుకుంటూనే ఉండాలి మనం. కాబట్టి దీనులై ఆయన వెదికేవారుగా, దీనులై విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఆసన్నుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీలో దీనత్వం లేకపోతే దేవుడు నీకు, ఆయన మాటలు నీకు ప్రత్యక్షం కావు. ఆయన మాటలు నీకు ప్రత్యక్షంగా, ఆయన మాట్లాడి నాతో మాట్లాడాలి, నాతో దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వాలి అని సౌలు ఎంతో ప్రయత్నం చేశాడు. సౌలుకి అవకాశము రాలా. ఎందుకంటే దేవుని మాటలు అతను వినలేదు, దేవుని మాటలు నిర్లక్ష్యం చేశాడు, తనలో గర్వం కనబడింది. అందుకే దేవుడు తన మాటలు ప్రత్యక్షపరుచుకోలేదని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈరోజు ఇక్కడ కూడిన మనకు కూడా
దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దీనులై దేవుణ్ణి వెదుకువారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. యెషయా గ్రంథము 65:1 చూసినట్లయితే, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నన్ను వెదకని వారిని నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నానంట. నేను వెదకని ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిని జనముతో నేను చెప్పుచున్నాను అని తన ప్రజలైన వారిని ఉద్దేశిస్తూ వారిని వెదకట్లేదు, ఆయన వారిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. కానీ ఈరోజు దేవుని సువార్త ప్రపంచంలో అన్యులైన వారందరూ కూడా ప్రకటించబడింది. అన్యులైన వారందరూ కూడా ప్రకటించబడింది ఆ సువార్త అనేక మందికి. మొదట తన స్వజనుల యొద్దకు వచ్చి ఉన్నాడని యోహాను సువార్తలో రాయబడి ఉన్నది. ఆ తదుపరి సువార్త ప్రపంచం అంతటికి కూడా వెదజల్లబడింది. తన స్వజనులు ఆయన అంగీకరించలేకపోయారు. ఆయన స్వజనులు ఆయనను అంగీకరించలేకపోయారు. ఆయన తృణీకరించారు, ఆయన సిలువకు అప్పగించారు. కానీ అన్యులైన వారు ఆయన వెతికినప్పుడు దేవుడు వారికి కనబరుచుకున్నాడు. దేవుడు వారికి కనబరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అన్నాకు దేవుడు కనబరుచుకున్నాడు, సిమియోనికి దేవుడు కనబరుచుకున్నాడు. అది దేవుని ప్రత్యక్షత దేవుడు వారికి పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ గొర్రెల కాపరులకు దేవుడు కనబరుచుకున్నాడు. దీనులైన వారికి ఆ శుభవర్తమానము అందించబడినట్టుగా కూడా దేవుని వాక్యం మనం చూస్తున్నాము. చివరిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 66:2 చూసినట్లయితే, యెషయా గ్రంథము 66:2 చూసినట్లయితే, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని, చూసారా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నాడు, వానినే నేను దృష్టించుచున్నానని చెప్తున్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు వినయము కలిగి నీతిని ఎవరైతే అనుసరిస్తారో, దీనులుగా ఉండి ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని మార్గాన్ని అనుసరిస్తారో, దీనులై వినయము కలిగి దేవుని మాటలు భయభక్తులుగా ఎవరైతే నీతిని అనుసరిస్తారో, దేవుడిని చెప్తుంటే, నేను ఎవడు దీనుడే నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని చెప్తున్నాడు. మూడవదిగా మనం చూస్తున్నాం, వినయము కావాలి. వినయముతో మనం నీతిగా జీవించువారుగా ఉండాలి. అంటే భయభక్తులు కలిగి, భయము కలిగి. అందుకే మన బ్రతుకుని, మన జీవితాన్ని భయముతో మనం ప్రవర్తించాలండి. ప్రతిదీ కూడా భయముతో. ఎందుకంటే దేవుని మార్గం అంటే అది చాలా కష్టమైంది. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ కూడా శ్రమ నొందుతారని వాక్యము సెలవిస్తుంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆచితూచి కుడికి కానీ ఎడమకు కానీ మనం అడుగులు వేయకుండా సత్యమైన మార్గములో, నీతి మార్గంలో, న్యాయమైన మార్గంలో వినయముగా, దీనులుగా ఎప్పుడైతే నీతిని అనుసరించి ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటున్నాడు, ఆ ఉగ్రత దినమందు మనం దాచుతానని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నేను కూడా రెండవ రాకడలో దాచబడాలి. నీ కుటుంబం దాచబడాలి. నీ జీవితం దాచబడాలంటే నీవు న్యాయముగా, సాత్వికులై న్యాయముగా జీవించాలి. దీనిలో దేవుణ్ణి వెదుకువారు ఉండాలి. వినయం గలవారై నీతిని అనుసరించువారుగా ఉన్నట్లయితే ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మనం దాచబడతాము. కాబట్టి శిక్ష రాకమునిపే దేవుని వైపు తిరుగుడి, ఉగ్రత దినమందు దాచబడదురు. దేవుడి మాటలు దీవించును కాక.